బొంకూరు వెలుగుమట్ల రెండు గ్రామాల మధ్యలో జరిగే మహాబ్రహ్మోత్సవం వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణం. వెలుగుమట్ల బొంకూరు మధ్య ప్రతి సంవత్సరం జరిగే వెంకటేశ్వర అలిమేలు మంగ పద్మావతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఈ గుడి ప్రత్యేకత ఏంటి, ఎప్పుడు, ఎవరు నిర్మించారు అనేది ఆలయ పూజారి రవి తన మాటల్లో చెప్తూ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారని, ఎన్నో వందల సంవత్సరాల నుండి ఇక్కడ స్వామివారు ఉన్నప్పటికీ 1972వ సంవత్సరంలో బొంకూరు గ్రామానికి చెందిన సూరలమల్ల బాపు శంకర్ అనే అతను గుడి నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పంచమి తిథిలో, అంటే ఉగాది తర్వాత 5వ రోజు నుండి 3 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మొదటి రోజు నుండి 3వ రోజు వరకు కూడా ప్రతిరోజు భక్తులు వస్తారని, స్వామివారి కళ్యాణంకి ఏర్పాటు చేస్తారని, ఈ 3 రోజులు కూడా నిత్యం అన్నదాన వసతి ఉంటుందని, ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారి మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. ఏ కోరిక కోరినా తీర్చే స్వామి, అందుకే కన్నుల పండుగగా ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతామని, మామూలు రోజుల్లో కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. ఇప్పటికీ వచ్చే భక్తులకి చాలా మందికి చాలా సమస్యలు తరిగిపోయాయి. విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం లాంటి ఎన్నో సమస్యలు పోతాయి. స్వామి దయ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. కళ్యాణానికి వచ్చిన భక్తులు మాట్లాడుతూ, చుట్టుపక్కల గ్రామాలలో నుండి కూడా భక్తులు వస్తారు. ఎంతో వైభవంగా ఈ జాతర జరుగుతోంది. ఇక్కడ ఎడ్లబండ్ల పోటీ కూడా నిర్వహించడం, పోటీలో విజయం సాధించిన వాళ్ళకి బంగారం, వెండి, డబ్బు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లాల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ దానందుల రాజన్న, వెలుగుమట్ల గ్రామ సర్పంచి నక్కా స్రవంతి, జాములకర్ గ్రామ సర్పంచి నక్కా స్రవంతి, ఉప సర్పంచ్ గొల్లపెల్లి స్వామి, బొంకూరు సర్పంచి ముల్కల శిరీష శ్రీనివాస్, ఉప సర్పంచి అవధూర్తి శ్రీధర్, బొంకూరు మాజీ సర్పంచి కందుకూరి సత్యయ్య, వెనుగుమట్ల మాజీ సర్పంచ్ గుడ్ల లక్ష్మీ రాజేశం, 2 గ్రామాల వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.